అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. నా ఏడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్. ఇది వచ్చేసి విజయవాడ టు హైదరాబాద్. డీసీఎం మాత్రం బాగా ఇస్తున్నాడు. పడిపోతే ఇది వచ్చేసి మన వర్క్షాప్ సాయి కార్స్ వాడిది. ఎస్కేఎం మల్టీ బ్రాండ్ రాఘవేంద్ర అనేది వాళ్ళ అబ్బాయి పేరు. ఇటు చక్కపోతే హైదరాబాద్ పోతుంది, ఈ డీసీఎం హైదరాబాద్ పోతుంది. నమస్తే చిచ్చా అని అమ్మ బాగా అవుతుంది. మనది లోకల్ వీడియోలు చేయక ఛానల్ అవుతుంది పోతే. ఈ అమ్మ ఈ కారు బాగుంది రోజు చిచ్చా 5151. ఈ అమ్మ i10 01. ఇది వచ్చేసి మనం నిజామాబాద్ నుంచి అప్లోడ్ చేసాం. ఈ కార్ అయితే తెప్పించినాం. మన సబ్స్క్రైబర్ ఒకరు తీసుకున్నారు, దాన్ని తెప్పించిన తర్వాత అయితే కొంచెం దీంట్లో పనులు ఉన్నాయి, చేపిస్తున్నాం. పడిపోతే ఎస్కేఎం మల్టీ బ్రాండ్ సూర్యాపేటలో ఉంటుంది, హైవే రోడ్ అమ్మటి. సెల్ నెంబర్ కూడా ఉంది చూసిగా, 9010999959 98484 ఓకేనా. మీరు ఏమైనా సూర్యాపేటలో వర్క్ ఉన్నా కూడా ఇక్కడ చేయించుకోవచ్చు అన్న. మనకి ఇబ్బంది కాదు. మనం ఛానల్ పెట్టక ముందు నుంచే అన్నకు మాకు బాండింగ్ ఉంది, ఓకేనా. బట్ పోతే ఈ వ్యాగనర్ చూసిగా ఎవడో మొత్తం ముందు మగం పలగొట్టిండు వాడు, ఇక్కడ పెట్టి వెళ్ళిపోయిండు. పోతే ఈ మారుతి కారు మాత్రం ఎక్సలెంట్ ఉంది. అప్పట్లో మనం ఫుల్ వాడేది మారుతి కార్లు, అసలు మస్తు అమ్మినాం. బట్ పోతే ఇది వచ్చేసి మన i10 చూసిరుగా, హుందా i10 మ్యాగ్నా. బట్ పోతే ఈ కారు టోటల్ అంటే తెప్పించిన దీని కొంచెం పనులు చేయించాలి, ఏం చెప్పి కూడా అమ్మలేము. దీన్ని ముందు యాక్చువల్లీ మన వేరే కార్ క్రాస్ మెంబర్ అంటాం. ముందు ఇప్పుడు ఈ లైట్లో కూర్చోవాలన్నా ఏది కూర్చోవాలన్నా దీనికి ముందు టైం మెంబర్ అంటారు. మన ఏమో మారుతి కార్లకు క్రాస్ మెంబర్ అంటాం. టైం మెంబర్ అంటే ఈ లైట్లు కానివ్వండి, రేడియేటర్ కానివ్వండి, ప్రతి ఒక్క పార్ట్ మొత్తం ముందు బాడీ మొత్తం దాని మీద కూర్చుంటుంది. అది మనం హైదరాబాద్ తెప్పించినాం, ఏపించినాం. బట్ పోతే ఇక మొత్తం చేపిస్తున్నాం, దగ్గరుండి చేపిస్తున్నాం. బట్ పోతే ఇంకోటి వచ్చేసి స్పార్క్ చూసిరుగా, చెరోలెట్ స్పార్క్. ఇది కూడా మనదే 9190 పెట్రోల్ ప్లస్ ఎల్పిజి, పవర్ స్టీరింగు, మాన్యువల్ విండో. బట్ పోతే ఎల్పిజి మాత్రం 250-270 వస్తుంది మైలేజీ. బండి మాత్రం ఇంజన్ ఎక్సలెంట్ ఉంటుంది. కానీ దీన్ని చూడవచ్చు, కొంచెం ఎల్పిజి మీద అప్పుడప్పుడు కొంచెం ఆగిపోతుంది. అది దాన్ని చేపిద్దాం అనేది తీసుకొచ్చినాం. యాక్చువల్లీ కొత్త బ్యాటరీ ఉంది చూడొచ్చు. మొత్తం అసలు ఇంజన్ మాత్రం ఓకే. పవర్ స్టీరింగ్, మాన్యువల్ విండో, ఏ సినిమా చూడగానే 9190. రెండు కార్లు ఈరోజు మనకు వర్క్షాప్లో ఉన్నాయి. కొంచెం ఈ కార్ల పని మీద అయితే మనం వర్క్షాప్ కార్ ఉన్నాం. వీడియోలు అయితే 2 వీడియోలు అప్లోడ్ చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ కార్ల కోసం, ఈ పనులు చెప్పడం కోసం యాక్చువల్లీ ఇవాళ ఈ బాక్స్ కూడా ఇప్పించినాం చూడొచ్చు. కూలెంట్ బాక్స్ యాక్చువల్ దీనికి రేడియేటర్ ఇదే, కూలెంట్ బాక్స్ ఇదే, మొత్తం ఇవి కూడా ఇప్పించినాం. అన్నీ చేపిస్తున్నాం. పడిపోతే దీనికి కొంచెం పార్ట్స్ కావాలంటే మాత్రం మనకు యాక్చువల్లీ తొందరగా దొరకవు, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. లేదంటే మనకు స్క్రాప్లో ఏమైనా మనకు బండ్లు దొరుకుతాయి. అందుకే స్క్రాప్ బండ్లు మనం తీసుకొని పెట్టుకోవాలి. స్క్రాప్ బండ్లు మనం ఏదో అనుకుంటాం, దాని ప్రతి ఒక్క పార్ట్ అవసరమే. యాక్చువల్లీ ఇప్పుడు 2 హెడ్ లైట్లు పోయినాయి. అదే మనకు స్క్రాప్ బండి అయితే మనకి ఏమవుతుంది, ఒక 500 రూపాయలకి ఇస్తాడు 2. అదే కొత్త బండి మనకు కొత్త కొనాలంటే మాత్రం 3000 అవుతాయి. అలా ఎందుకంటే ఈ బండ్లకి పార్ట్స్ కొనాలంటే చాలా పైసలు అవుతాయి. ఏ పార్ట్ కొనాలన్నా పైసలు ఎక్కువ అవుతాయి. కాబట్టి స్క్రాప్ బండ్లు ఉంటే మనకు పెట్టండి ఛానల్లో. పడిపోతే చూసిరుగా టైర్లు గీర్లు అంతా ఓకే. బండి మనది స్పార్క్. యాక్చువల్లీ వాళ్ళ 2 బండ్లు కూడా వర్క్షాప్ కూడా పెట్టించినాం, పనులు చేపిస్తున్నాం. అందుకే వీడియోలు పెట్టలేదు, అర్థం చేసుకోండి. మనం రోజు కార్లు అప్లోడ్ చేస్తూనే ఉంటాం, టైం టు టైం మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇది వచ్చేసి వర్క్షాపు ఎస్కేఎం మల్టీ బ్రాండ్. ఇటు పోతే మా హెడ్ గాడు, వీడు చాలా డేంజర్ గాడు, మొత్తం మస్తు పని చేస్తాడు. కానీ మంచికి మంచి చెడుకు చెడాడు. 9190. ఇది వచ్చేసి స్పార్క్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి. పడిపోతే ఇది వచ్చేసి మన యూనికాను 8786. ఇది మాత్రం 5151 హుందా i10 మ్యాగ్నా, ఓకేనా. ఇవాళ మనం కొంచెం వర్క్షాప్ పనులు కూడా చూసుకుంటున్నాం. కాబట్టి వీడియోలు అయితే కార్లు డైలీ పెడుతున్నాం, రోజుకి 7-8 కార్లు పెడుతున్నాం. బట్ ఏదున్నా పెడుతూనే ఉంటాం, తగ్గేదలే. మొత్తం కొంచెం వర్క్షాప్గా ఉన్నాం. బట్ పోతే ఈ కారు మాత్రం చేపిస్తున్నాం పనులు. బట్ పోతే కొంచెం రస్ట్ వచ్చి హోల్ ఉండే, దీనికి మనం ఇది ఏమంటారు ఐరన్ పేస్ట్ పెట్టినాం చూసిరుగా. కొంచెం ఇలా మనం చేతనే చేస్తూనే ఉన్నాం. ఇంజన్ మాత్రం బాగానే ఉంది.
పవర్ స్టీరింగ్, పవర్ విండో, మెయిన్ బాడీ చూసుకోవాలి మనం. బాడీ ఒరిజినల్ మెయిన్ ఇది చూసుకోవాలి. చూసిరుగా షోరూమ్ పీస్ ఇది చూసుకోండి అన్న. యాక్సిడెంట్ అయితే మాత్రం ఇదంతా రస్ట్ వచ్చి ఇదైపోతుంది. చూసుకోండి. బాడీ మాత్రం బాడీ ఒరిజినల్ ఉంది. చూసిరుగా టైట్ ఉంది, అసలు డోర్ ఓపెన్ కావట్లేదు. మీ అందరికి బండ్లు ఇప్పిద్దాం. మొత్తం ఇక్కడ రస్ట్ వచ్చింది. ఇక్కడ కొంచెం మక్కువ పెట్టి స్టిక్కర్ వేయాలి. ఇక్కడ కూడా రస్ట్ వచ్చింది. చూసిరుగా ఈ డిక్కీ స్పేస్, ఈ డిక్కీ స్పేస్ చూసిరుగా మొత్తం స్పీకర్లు ఫిట్టింగ్ అయినాయి. బట్ పోతే మనం మళ్ళీ ఈవినింగ్ వీడియో పెడతా, అర్థం చేసుకోండి. ప్రజెంట్ అయితే మనం వర్క్షాప్గా ఉన్నాం, ఎస్కేఎం మల్టీ బ్రాండ్. ఓకేనా, అర్థం చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ ఈవినింగ్.